అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు నీవిచ్చిన జీవితం. ఈ కథని రచించిన వారు సింధు గారు. ఇక మనం కథలోకి వెళ్ళిపోతే సుమారుగా ఉదయం 10 గంటలు కావస్తుంది. ఎండలో ఒడియాలు పెడుతూ పరాకుగా ఉంది 30 ఏళ్ల హారతి. అమ్మా, ఇక్కడున్నావా? ఇల్లంతా వెతుకుతున్నా. ఒడియాలు పెట్టడం ఇందాకే అయిపోయింది కదమ్మా, ఇక్కడేం చేస్తున్నావు అని కూతురు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఆలోచనల్లో మునిగిపోయింది హారతి. అమ్మా అని భుజం తట్టి, ఏంటమ్మా ఇంత పరాకుగా ఉన్నావు? ఎప్పుడూ నిన్నెలా చూడలేదు. ఏమైంది అని అడిగింది కూతురు. ఏం లేదు నానా, ఇవాళ ఒక ముఖ్యమైన వ్యక్తి పుట్టినరోజు అంది హారతి. ముఖ్యమైన వ్యక్తా? ఎవరమ్మా అని అడిగింది కూతురు. ఎవరు అంటే ఏం చెప్పాలి? ప్రేమ రూపం అని చెప్పాలి. నువ్వు అర్థం చేసుకోగలిగే సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానురా. వెళ్ళి వర్క్ చేసుకో. ఏమైనా కావాలా అంది హారతి. లేదమ్మా, నీకే పనిలో ఉన్నావు కదా, ఏమైనా కావాలేమో అడుగుదామని వచ్చాను. మజ్జిగ తీసుకురానా అంది. కూతురును దగ్గరకు పిలిచి ఓ ముద్దిచ్చి చిన్నగా నవ్వుకొని, ఏం వద్దులే నాన్న, నేను తీసుకుంటాలే, నువ్వు వెళ్ళు అని కూతురిని పంపేసి తన బిడ్డ ప్రేమకి మురిసిపోతూ మెడలో ముత్యాల హారాన్ని తడుముతూ తన ప్రేమ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది హారతి. 17 వయసులో ఉత్సవాలు చూద్దామని అమ్మమ్మగారి ఊరికి వెళ్ళారు హారతి, తన అక్క పావని. ఉత్సవాలు 12 రోజులు. అక్కడికి వెళ్ళేసరికి 3 రోజులు అయిపోయింది. 4వ రోజు ఉత్సవాలు చూడాలని వెళ్ళారు హారతి, పావని. వచ్చేటప్పుడు చీకటి పడటంతో ఒడివడిగా అడుగులు వేస్తూ వస్తున్నా కూడా కాస్త దూరంలో తాగేసి గంతులేస్తున్న కొందరిని చూసి ఆగిపోయారు. దేవుడా, అనవసరంగా ఇంత టైం ఉండిపోయాము, ఇప్పుడేం చేయాలి అనుకుంటూ ఉండంగా ఎవరో పక్కకు వచ్చినట్టు అనిపించింది. ఉలిక్కిపడి చూశారు ఇద్దరు. మీరు రంగారావు గారి మనవరాళ్ళు కదండి, ఏంటిక్కడ ఉన్నారు అని అడిగాడు సైకిల్ మీద వస్తూ ఆగిన 20 ఏళ్ల తేజ. మేము మీకెలా తెలుసు అంది హారతి. మేము ఇక్కడ కుర్రాళ్ళం కదా, ఇక్కడికి కొత్తగా ఏ అమ్మాయిలు వచ్చినా మాకు తెలిసిపోతుంది అన్నాడు కాస్త సిగ్గుపడుతూ. ఓహో, మేము ఉత్సవాలు చూడటానికి వచ్చామండి, తాతయ్య చెప్తూనే ఉన్నారు త్వరగా రమ్మని. మేమే మరచిపోయాము. ఇప్పుడేమో వాళ్ళని చూస్తే భయమేస్తుంది, అందుకే అంది పావని తాగిన వాళ్ళని చూపెడుతూ. ఓ అదా, నిజమేలేండి, భయపడే విషయమే. ఉండండి ఒక్క నిమిషం, అందాక ఈ చెట్టు వెనకే ఉండండి అని చెప్పి కాల్ చేశాడు వరుణ్కి. రే, ఎక్కడున్నావురా? ఎక్కడున్నా సరే మన ఊరి పొలిమేరలో ఉన్న చింత చెట్టు దగ్గరికి వచ్చేయ్, అర్జెంటు రోయ్, ఉన్నపళంగా వచ్చేయాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు. వరుణ్ వచ్చే వరకు అక్కడే ఉన్నారు. రే తేజ, ఏంట్రా ఈ టైంలో, చెప్పు ఏంటి విషయం అన్నాడు. వరుణ్ తేజ దగ్గరికి వస్తూ, ఏం లేదురా, ఇదిగో వీళ్ళకి తోడుగా వెళ్ళి ఇంటికి దిగబెట్టేయడమే, వాళ్ళని చూసి భయపడుతున్నారు అన్నాడు తాగిన వాళ్ళని చూపెడుతూ. వీళ్ళు రంగారావు గారి మనవరాళ్ళు కదా అన్నాడు వరుణ్. అవును, ఉత్సవాలు చూడటానికి వెళ్ళారట, వచ్చేసరికి లేట్ అయిందట. నేను టాబ్లెట్స్ కోసం వెళ్ళి వస్తుంటే కనిపించారు. ఆడపిల్లలు కదా, ఏంటా విషయం అని అడిగాను.
సరే పద వెళదాం అని నలుగురు నడుచుకుంటూ మెల్లగా ఇల్లు చేరారు. అప్పటికే వీరి కోసం బెంగగా కూర్చున్న రంగారావు దంపతులు మనవరాల్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించి సంతోషంగా ఎదురు వెళ్ళారు. తేజ వరుణ్లను చూసి, ఏరా మీరేంటి ఈ టైంలో ఇలా వచ్చారు అని అడిగారు. ఏం లేదు తాతయ్య, మేము కూడా ఉత్సవాలు చూడటానికి వెళ్ళాము. వచ్చేటప్పుడు వీళ్ళు కనిపించారు. ఎలాగూ మనవాళ్లే కదా అని తోడుగా వచ్చాం అంతే అన్నాడు తేజ. ఓ అలాగా, మంచి పని చేశారు. ఒకరికొకరం సాయం చేసుకుంటేనే కదా మనుషులం అవుతాం. సరే ఇంటికి వెళ్ళి భోజనాలు చేసి పడుకోండి, పొద్దునే రండి సరేనా అని పంపేశారు. అలాగే తాతయ్య అని తేజ వరుణ్ వెళ్ళిపోయారు. అదేంటి అక్క, సాయం చేసిన వాళ్ళని కనీసం ఇంట్లోకి అయినా రమ్మనలేదు తాతయ్య అంది హారతి. మనం వయసులో ఉన్న ఆడపిల్లలం చెల్లి, ఇప్పుడు వాళ్ళని ఈ టైంలో లోనికి రమ్మంటే చూసిన వాళ్ళు తప్పుగా అనుకుంటారు. అందుకే తాతయ్య పొద్దున రమ్మన్నారు అంది పావని. ఓహో, సాయం చేసిన వాళ్ళకి కనీస మర్యాద చెయ్యడం కూడా తప్పేనా ఈ లోకమే అనుకొని భోజనాలు చేసి పడుకున్నారు. మరుసటి రోజు టిఫిన్ అయ్యాక వచ్చారు తేజ వరుణ్. వారిని ఆహ్వానించి జంతికలు సున్నుండలు పెట్టారు హారతి అమ్మమ్మ లక్ష్మి గారు. అవి తింటూ ఊరి కబుర్లు చెప్పుకుంటూ మధ్యాహ్నం వరకు గడిపేశారు. లక్ష్మీ గారు వంట చేసి అందరికీ భోజనాలు పెట్టేశారు. తినేసి ఇంటికి వెళుతూ, రేపు గుడికి వెళుతున్నాం, మీరు కూడా వస్తారా అని అడిగితే, పిల్లలిద్దరూ వస్తారు నాన్న, మేము చూసిందే కదా అన్నారు తాతయ్య. సరే తాతయ్య, అయితే రేపు చెల్లి వాళ్ళు అందరం కలిసి వస్తాము, రెడీగా ఉండమనండి, మళ్ళీ లేట్ అయితే జనాల హడావుడి ఎక్కువైపోతుంది అని వెళ్ళిపోయాడు తేజ. వరుణ్ కూడా వెంటనే నడిచాడు. చెప్పినట్టుగానే అందరూ వచ్చేశారు. హారతి మాత్రమే చక్కగా లంగా ఓణి వేసుకొని బయటికి వచ్చింది. వెళ్దామా అంది తేజాన్ని చూస్తూ. మరి పావని అన్నాడు తేజ. అది అక్క అని హారతి నసుగుతుంటే, ఒరేయ్ అది వేరే సమస్య లేరా, పద మనం వెళదాం అంది తేజ చెల్లెలు దివ్య. పదండి పదండి, లేట్ అయితే ప్రసాదం కోట తగ్గిపోతుంది అన్నాడు వరుణ్. చా వెధవ, ఎప్పుడూ ప్రసాదం గోలే నీకు అంది దివ్య. అలా ఊసుల్లో నవ్వుకుంటూ గుడికి చేరారు. చూస్తూనే అందరూ మెట్లు ఎక్కేస్తున్నారు. హారతి మాత్రం ఎక్కకుండా, అమ్మో ఇన్ని మెట్లా, నేను ఎక్కగలనా అంటూ అక్కడే కూర్చుండిపోయింది హారతి. ఏయ్ హారతి, ఇదేంటి, లే ఎక్కగలవు, ఆ దేవునికి దండం పెట్టుకొని మొదలు పెడితే చివరి వరకు సునాయాసంగా చేరుకోవచ్చులే అన్నాడు తేజ. నిజంగానా, ఎక్కగలను అంటావా అంది హారతి. నిజం, నన్ను నమ్ము అని లేపి మొదటి మెట్టుకు ఉన్న కుంకుమ ఆమె నుదుట పెట్టి పద అని మొదటి అడుగు కలిసి వేశాడు. పైకి చెప్పలేకపోయినా లోపల ఇద్దరికీ కొత్తగానే ఉంది ఆ అనుభవం, ఆ చనువు. మెల్లగా పరవశంలో అన్ని మెట్లు ఎక్కేశారు. ఇక 3 మెట్లు ఉన్నాయి అనగా తేజ చూసుకోకుండా హారతి పరికిణి మీద కాలు వేయగానే పడబోయింది. అమాంతం పట్టుకున్నాడు తేజ. ఇక అంతే, లేలేత వయసు ప్రేమ పరవశం మొదలైపోయింది. అతడి తాకిడికి ఆమె మేను పులకించిపోయింది. ఆమె నడుము సున్నితత్వానికి అతడి మాటలు తడబడ్డాయి. కానీ కళ్ళు మాత్రం రెప్పలు వేయడం మరిచి ఒకరినొకరు చూసుకుంటున్నాయి. గుడి గంట మోగగానే వారి గుండెల్లో గంటలు ఆగి
లేచి గుళ్ళోకి వెళ్తారు. ముందుగా వెళ్ళిన వారు ప్రదక్షిణాలు పూర్తి కావడం వలన వీరిద్దరే ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఒకరి అడుగులో ఒకరు జత కలుపుతూ అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ అన్నీ చూస్తూ గాజుల దగ్గర ఆగిపోయాయి హారతి కళ్ళు. డబ్బులు తీసుకు వెళ్ళకపోవడం వలన ఏమీ చెయ్యలేక నిట్టూర్చి వచ్చేస్తుంటే తేజ ఆ గాజులు కొని తీసుకొచ్చి హారతికి ఇవ్వడంతో తను చాలా సంతోషించింది. అందరూ ఎవరిళ్ళకి వారు వెళ్ళిపోయారు. రోజు కలుస్తూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అందరూ. ఒకరోజు హారతి మేడ మెట్లపై నుండి పడి చిన్న దెబ్బ తగలటంతో డాక్టర్ని పిలిచి కట్టు కట్టించి ట్రీట్మెంట్ ఇప్పించారు తాతయ్య. 2 రోజుల్లో తగ్గిపోతుంది అన్నారు. తేజ మనసు మాత్రం విలవిలలాడిపోతుంది హారతిని అలా మంచం మీద చూసి. చిన్న దెబ్బే కదా అని అందరూ మామూలుగా ఉన్న తేజ మనసు మామూలుగా లేదు. ఎందుకో ఏంటో అని ఇంటికి వెళ్ళి తీరిగ్గా ఆలోచిస్తుంటే అనిపించింది తను ప్రేమలో పడ్డానేమో అని. వయసు వేడి కదా, అదే నిజమని కన్ఫర్మ్ చేసుకొని ఆ మాట చెప్పడానికి అని మరుసటి రోజు వెళ్ళాడు. కానీ అందరూ ఉండటంతో చెప్పడం కుదరలేదు. ఏంటి విషయమని కళ్ళతో అడిగింది హారతి. ఏం లేదు అన్నట్టు తల ఊపి చిన్నగా నవ్వాడు తేజ. 2 రోజుల తర్వాత తేజ వచ్చేసరికి హారతి దిగులుగా కూర్చుంది. ఏంటా విషయమని అడిగితే గుడికి వెళ్ళామంది. సరే అని ఇద్దరూ వెళ్ళారు. హారతి చెప్పటం మొదలుపెట్టింది. అక్కకి సంబంధం కుదిరింది. వారి జాతకాలు కూడా నప్పాయట. ముహూర్తం కోసమని తాతయ్య వాళ్ళు అక్క జాతకం, అబ్బాయి జాతకం చూపెట్టి పనిలో పనిగా నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది అడిగారట. అప్పుడు పంతులు గారు చెప్పారట, నాకు 2వ పెళ్ళి యోగం ఉందని. దానితో తాతయ్య వాళ్ళు కంగారు పడి దీనికి పరిష్కార మార్గం అడిగితే ఏదైనా పచ్చని చెట్టుకి నాకు పెళ్ళి చేయమని చెప్పారట. ఆ చెట్టు చచ్చిపోయే వరకు ఏ సంబంధాలు చూడొద్దు అన్నారట. చెట్టు పూర్తిగా నేల రాలకుండా పెళ్లి చేస్తే పెళ్లి కొడుకు చనిపోతాడట. అలా చెయ్యకపోతే పెళ్ళి అయిన 10 రోజుల్లో భర్త మరణిస్తాడట. లేదంటే విడిపోతామట. మొత్తానికి 2 సార్లు పెళ్లి జరుగుతుంది అన్నారట. అందుకని తాతయ్య ఎవరికీ తెలియకుండా నా పెళ్ళికి సిద్ధం చేస్తున్నారు అంది. ఏంటి, ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్ముతారా? అయినా ఒక మనిషిని చెట్టుకి ముడిపెట్టడం ఏంటి? మూర్ఖత్వం కాకపోతే. నాకిదేం నచ్చలేదు అన్నాడు కోపం నేలపై చూపుతూ. ఏమో, నాకంతా గందరగోళంగా ఉంది. ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు అంది. ఉండు, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని పరుగున వెళ్ళి అంతే వేగంగా తిరిగొచ్చాడు తేజ. కళ్ళు మూసుకో అన్నాడు. దేనికి అంది. ముందు మూసుకో, చెప్తాను అన్నాడు. సరే అని కళ్ళు మూసుకుంది హారతి. పసుపు కొమ్ముతో చేసిన తాళితో 3 ముళ్ళు వేసేశాడు తేజ. కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యంతో బిక్కపోయింది హారతి. ఇంకా భయం కూడా మొదలైంది. ఏంటి తేజ ఇలా చేశావు? నీకేమైనా మతిపోయిందా? పంతానికి కూడా హద్దు ఉంటుంది. నా నమ్మకం నిజం కాదని ప్రూవ్ చేయడానికి ఇలా చెయ్యాలా అంది బాధగా. ఇది నీ నమ్మకానికి ప్రూఫ్ కాదు హారతి, నా ప్రేమకి ప్రూఫ్ అన్నాడు. ఏమంటున్నావు తేజ అంది కాస్త ఆనందం కాస్త ఆశ్చర్యం కలగలిపి. అవును, నువ్వు విన్నది నిజమే. నువ్వంటే నాకిష్టం. చదువు పూర్తి అయ్యాక పెద్దవాళ్లతో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ దేవుడు ఇలా రాసి పెట్టాడని నాకేం తెలుసు? అందులోనూ నా పుట్టినరోజుని. సరేలే, ఎప్పటికైనా నీ మెడలో 3 ముళ్ళు వెయ్యాల్సింది నేనే కదా.
అందుకే ఇప్పుడే వేసేశా. ఇప్పుడు రమ్మను. ఆ చావు ఎలా వస్తుందో నేను చూస్తాను అన్నాడు నవ్వుతూ. ఏంటి, ఇవాళ నీ పుట్టినరోజా? చెప్పనే లేదు అంది. చెప్తే ఏం చేస్తావేంటి అన్నాడు భుజం మీద చెయ్యి వేస్తూ. ఏం చేస్తాం, ఇలా ముద్దిస్తాం అనేసి చటుక్కున ముద్దు ఇచ్చేసింది బుగ్గ మీద. ఇద్దరూ నవ్వుకుంటూ ఇంటి దారి పట్టారు. కానీ హారతి మాత్రం భయపడుతూనే ఉంది తేజాకి ఏమవుతుందో అని. ఒకవైపు ఈ తాళిని ఇంట్లో ఎలా చూపించాలా అని భయం. ఎలాగోలా ఎవరి ఇంటికి వాళ్ళు చేరారు. మెల్లగా విషయాన్ని పావనికి చెప్తుంటే లక్ష్మి గారు వినేశారు. అమ్మో అమ్మో, ఎంత పనైపోయింది అనుకుంటూ భర్త రంగారావుకి విషయం చెప్పారు లక్ష్మి. పరుగున వెళ్ళి హారతి మెడలో తాళిని చూసి చాలా కంగారు పడిపోయి అసలేం జరిగిందే అని అడిగారు హారతిని. హారతి మొత్తం చెప్పింది. తను కావాలని చేయలేదని, అనుకోకుండా ఇలా జరిగింది అని. నేల మీద వాళ్ళు ఏడుస్తుంటే చెల్లిని లేపి ఓదార్చింది పావని. ఇప్పుడేం చెయ్యాలి, ఎలా ఈ విషయం ఇరు కుటుంబాల వారికి చెప్పాలి అని రంగారావు సతమతమవుతున్నారు. ఉదయం లేచాక తేజ ఇంటికి వెళ్ళారు. అతడిని నవ్వుతూ ఉన్న ముఖం చూసి చాలా కలవరపడ్డాడు. ఇంత మంచివాడిని తీసుకుపోవడానికి ఆ చావు ఎలా వస్తుందో ఏంటో అనుకుని బాధపడుతుండగా ఇంటి పైకప్పుకు కూలి తేజ మీద పడి అక్కడికక్కడే గిలగిలా గింజుకుంటూ ప్రాణం వదిలేశాడు రంగారావు గారు చూస్తూ ఉండంగానే. ఆయన ఉన్నపాటుగా నేల మీద పడిపోయారు. ఆ హఠాత్ పరిణామానికి తేజ తల్లిదండ్రులు లబోదీబోమంటున్నారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంటికి వచ్చేసి హారతిని పిలిచారు. తను చాలా ఉల్లాసంగా వచ్చి తాతయ్య ఏం కబురు తెచ్చారో అని రంగారావు గారు మడత కుర్చీలో వాలి, తేజ ఇక రాడమ్మా అన్నారు. రాడా అంటే ఏంటి తాతయ్య? ఎందుకని రాడు? ఏమైంది? వాళ్ళింట్లో ఒప్పుకోలేదా? వాళ్ళేమైనా అన్నారా అని మౌనంగా నిలుచుంది తాతయ్య సమాధానం కోసం. కాదమ్మా, వాడే రాలేడు. అందరినీ వదిలి ఎవరికీ కనిపించని చోటుకి వెళ్ళిపోయాడు అన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తాతయ్య? ఎవరికీ చెప్పలేదా? అసలు ఏమైంది తాతయ్య, చెప్పండి అంటూ తాతయ్య కాళ్ళ దగ్గర కూర్చొని అడుగుతుంది హారతి అమాయకంగా. పావని కాస్త దూరంగా నిలుచుని చూస్తుంది. లక్ష్మి గారు వచ్చి అసలు ఏమైందండి, అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడట అని అడిగారు. తేజ చనిపోయాడు లక్ష్మి. నేను చూస్తూ ఉండంగానే ఇంటి పైకప్పు కూలి మీద పడి చనిపోయాడు. ఏం చెయ్యలేకపోయాను లక్ష్మి, ఏం చెయ్యలేకపోయాను అంటూ చిన్న పిల్లాడిలా ఏడుస్తుంటే, ఏంటి తాతయ్య మీరనేది? తేజ చనిపోవటం ఏంటి? లేదు, మీరు నాకు అబద్ధం చెప్తున్నారు కదా. మీకు మా పెళ్ళి ఇష్టం లేక ఇలా అంటున్నారు కదా. వద్దు తాతయ్య, పాపం, పెళ్ళి నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పాలి కానీ ఇలా చనిపోయాడు అని చెప్పకూడదు అంటుంది పిచ్చిదానిలా ఏడుస్తూనే, ఇంకా ఏదో నమ్మకంతో. ఈలోగా బయట ఎవరో పిలిచి, తేజాబాబు చనిపోయాడంట అయ్యా, మీరు వస్తారా ఆఖరి చూపుకి అని అడిగేసరికి హారతి కుప్పకూలిపోయింది. పావనిని చూస్తూ, అక్క, నిజంగానే తేజ చచ్చిపోయాడా? నా వల్లే కదా, నేనే చంపేశాను కదా. చాలా మంచోడక్క. తన వాళ్ళకి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని బోలెడు కలలు కన్నాడు అక్క. నా వలనే కదా తన వాళ్ళు అందరికీ బాధ. నేను చచ్చిపోతాను అక్క. నా తేజ లేని జీవితం నాకొద్దు. నా తేజాని నేనే చంపేసుకున్నా. ఈ బాధ నేను భరించలేను అక్క. తనతో పాటే నేను వెళ్ళిపోతాను అంటూ పైకి లేచిన హారతిని అందరూ గట్టిగా పట్టేసుకుని ఆపారు. మెల్లగా మాట్లాడి బుజ్జగించి హారతిని ఆపారు.
తేజాని ఆఖరి చూపు చూసి జీవోత్సవంలా ఇంటికి వచ్చింది హారతి. మెడలో తాళిని చూస్తూ బోరు బోరున ఏడుస్తుంది. తేజాకి అంత్యక్రియలు అయిపోయాయి. హారతి బాధ చూడలేక ఆమె మెడలో తాళి తీసి బయటపడేశారు రంగారావు గారు. 2 రోజులు మెల్లగా నచ్చచెప్పి ఊరికి పంపేశారు లక్ష్మిగారు. ఇక్కడ జరిగినవేవి ఎవ్వరికీ చెప్పొద్దు అని పావనికి చెప్పి హారతిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పంపారు. పావనికి పెళ్ళైపోయింది. హారతి తేజాని తలుచుకుంటూ గడిపేస్తుంది. 2 ఏళ్ల తర్వాత ఓ సంబంధం వచ్చి హారతికి కూడా పెళ్లి నిశ్చయమైంది. ససేమేర పెళ్లి చేసుకోను అని మొండికేయడంతో అమ్మమ్మ తాతయ్య ఆత్మహత్య చేసుకుంటాం అని బెదిరించడంతో పెళ్లికి ఒప్పుకుంది. ఓ గంటలో పెళ్ళి అనగా అమ్మమ్మ తాతయ్య వచ్చి ఓ ముత్యాల హారాన్ని ఓ కుంకుమ భరిణ చేతికి ఇచ్చారు. ఇప్పుడేంటి ఇవి అని అయోమయంగా చూస్తుంది హారతి. తేజ నీ మెడలో కట్టిన తాళిలోని పసుపు దారంతో కలిపి ఈ ముత్యాల హారాన్ని తయారు చేసిందిరా మీ అమ్మమ్మ. ఆ పసుపు కొమ్ము కలిపి స్వయంగా కుంకుమ తయారు చేసిందిరా. ఒక ఆడదాని మనసు మరో ఆడదానికే తెలుస్తుంది అట. అది నిజమని మీ అమ్మమ్మ రుజువు చేసింది. తేజ నీ మనసులో ఇంత బలంగా నాటుకుపోయాడో మాకు తెలియదా తల్లి. కానీ నీ జీవితం ఇక్కడితో ఆగిపోకూడదు అని అలా బెదిరించామే తప్ప మరో ఉద్దేశం లేదు తల్లి. మమ్మల్ని అర్థం చేసుకుంటావు కదూ అని కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ దంపతులు. అమ్మమ్మ తాతయ్యలను హత్తుకొని కాసేపు ఏడ్చేసి కాసేపటికి మామూలయ్యి వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకుని ముత్యాల హారం మెడలో వేసుకుని కుంకుమ నుదుట ధరించి పెళ్ళికి సిద్ధమైంది. ప్రశాంతంగా పెళ్లి జరిగిపోయింది. భర్త కూడా ప్రేమ అనురాగాలతో చూడటం వలన జీవితం సంతోషంగా గడిచిపోతుంది. కానీ ఇదిగో ఇలా ఈరోజు వచ్చినప్పుడు మాత్రం మనసు ఎటో వెళ్ళిపోతుంది. హారతిలా వెలిగి కరిగిపోవలసిన నా జీవితంలో తేజము నింపి నువ్వు కనుమరుగైపోయావు కదా. నువ్వు నింపిన ఈ వెలుగులో నిండుగా నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తున్నా. సంతోషమే కదా అనుకుని నిర్లిప్తగా నడుచుకుంటూ లోనికి వెళ్ళింది. అమ్మ అంటూ 10 ఏళ్ల సూర్య తనని చుట్టేసి ఆకలి అవుతుంది ఏదైనా పెట్టమని అనడంతో వంటగదిలోకి వెళ్ళింది తన బిడ్డ కడుపు నింపేందుకు.